ఒకప్పుడు కొండల మధ్యలో ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ అనే వ్యక్తి జీవించేవాడు. అతడు గొప్ప ధనవంతుడు, ప్రేమతో నిండిన కుటుంబం, స్నేహితులతో సంతోషంగా ఉండేవాడు. కొన్ని కారణాల వలన అతని సమస్త సంపదని కోల్పోవడం జరుగుతుంది. అతని ఇల్లు నిశ్శబ్దంగా మారింది, స్నేహితులు దూరమయ్యారు, అతని మనసు మొత్తం బాధతో నిండి ఉన్నది. ఒక రాత్రి ఆలయం మెట్లుమీద కూర్చుని ఆలోచనలలో మునిగిపోయినప్పుడు కన్నీళ్లతో మౌనంగా ఉన్న అతని ముందు ఒక దివ్య కాంతి మెరిసింది. ఆ కాంతిలో నుండి భగవంతుడు ప్రబల ప్రకాశంతో ప్రత్యక్షమయ్యారు. భగవంతుడు అర్జును చూసి ప్రశ్నించాడు, అర్జునా, నీవు ఏమి కోరుకుంటున్నావు? అర్జున్ విరిగిపోయిన హృదయంతో అలసిన స్వరంతో చెప్పాడు, ప్రభూ, నేను అన్నీ కోల్పోయాను. ఇంకా నాలో ఏదైనా మిగిలి ఉందంటే అది ఈ జీవితం వదిలేయాలనే కోరిక మాత్రమే. భగవంతుడు అతని కన్నుల్లోకి మనోహరమైన కరుణతో చూసి అన్నారు, నీవు అందరినీ కోల్పోయినప్పుడు కూడా ఈ భూమిపై ఉన్నావంటే నీ ప్రయాణం ఇంకా పూర్తవ్వలేదు. నీవు ఇంకా చేయవలసినది ఏదో ఉంది అని చెబుతూ భగవంతుడు అదృశ్యమయ్యారు. ఆ మాటలు విన్న అర్జున్, నేను ఇంకా ఏం చేయాలి అనే కొత్త ప్రశ్నతో అర్జున్ ఊరంతా సంచరించాడు. సూర్యాస్తమయం సమయంలో దారిపై బంగారు కాంతి పడుతుండగా అతడు ఎదురుగా నడిచొచ్చే ఓ వృద్ధ దంపతులని చూశాడు. వృద్ధుడు వణుకుతున్న చేతులతో కరుణతో చిరునవ్వుతో అడిగాడు, అయ్యా, మాకు పిల్లలు లేరు, మాకు ఇప్పుడు ఎవ్వరూ లేరు, ఒక్క పూట భోజనం పెట్టేవాళ్లూ లేరు, మీరు కొంత భోజనం పెట్టగలరా? ఆ క్షణంలో అర్జున్ హృదయం జాలితో నిండిపోయింది. వారు చూసిన చూపుల వారి బాధను చూశాడు. ఆ సమయంలో అర్జున్ మనసు కరిగిపోయినది. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇదే నేను చేయవలసింది అయి ఉంటుంది అని అతను ఆలోచించాడు. అందుకే నేను ఇంకా భూమిపై మిగిలి ఉంది అనుకోని. ఆ రోజునుంచి అర్జున్ జీవితమే మారిపోయింది. ఆ వృద్ధ దంపతులకు తినిపించటం మొదలుపెట్టాడు. తర్వాత మరికొంతమంది వృద్ధులను కనుగొన్నాడు. పిల్లలు లేనివారిని, చూసుకునేవారు లేనివారిని, ఎవరూ ఆప్యాయంగా పిలవని వారిని చెరదీశాడు. తన వద్ద ఉన్న చిన్న చిన్న ఆస్తులు అమ్మి ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మించాడు. పెద్దవారి కోసం ప్రేమతో నిండిన ఆశ్రమం స్థాపించాడు. అతను వారి కొడుకుగా మారాడు, వారి బలంగా మారాడు, వారి కుటుంబంగా మారాడు. ప్రతిరోజు వండుతూ, శుభ్రం చేస్తూ, నవ్వుతూ, వారి మాటలు వింటూ అతను దివ్యమైన అనుభూతిని పొందుతూ, భగవంతుడు తనతో ఈ కార్యక్రమాలు చేయమని చెప్పి నందుకు సంతోషిస్తున్నాడు. ప్రతి రాత్రి నక్షత్రాలను చూస్తూ నిశ్శబ్దంగా చెప్పేవాడు, ధన్యవాదాలు ప్రభూ, నాకు ఈ మంచి పనిని ఉద్దేశించినందుకు. ఆ వినయపురిత గ్రామంలో అలసిపోయిన ఆ ప్రాణాల మధ్య అర్జున్ ఒక ఆశాకిరణంగా మారాడు. అన్నీ కోల్పోయినవాడు అందరివాడు అయినాడు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి జీవితాన్ని ఆనందమయం చేసుకున్నాడు.